परब्रह्म तस्मै गुरवे नमः। गोविंद अम्मवैना
లక్షణ మోహన రంగ హరి హరిల రంగ హరి భద్రాచల వాస హరి వైకుంఠ వాస హరి గోవింద దారే కట్ట మొరపమా వినాయక దారే కట్ట మొరపమా వినాయక అమ్మ ఎక్కడికి దేవి ఎక్కడికి వాకి అవసరమ్మ ఎక్కడికి 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 తెలిసిన వారికి అమ్మ ఎక్కడికి తెలిసిన వారికి తెలియని వారికి తెలిసిన వారికి తెలియని వారికి తెలియజెప్పే సరదమ్మ ఎక్కడికి అమ్మ ఎక్కడికి దేవి ఎక్కడికి చదివిన వారికి చదివిన వారికి చదివిన వారికి చదవని వారికి చదివి చెప్పే సరదమ్మ ఎక్కడికి అమ్మ ఎక్కడికి దేవి ఎక్కడికి వాకి సరదమ్మ ఎక్కడికి అమ్మయ్య కాదిగవా దేవి కాదిగే వాకి అవసర అమ్మయ్య కాదిగే అమ్మయ్య కాదిగి ఓ దేవి బల 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 ఓ సరదమ్మ ఎక్కడికి ఆహా తెలిసిన వారికి తెలియని వారికి తెలియజెప్పే సరదమ్మ ఎక్కడికి తెలిసిన వారికి తెలియని వారికి తెలియజెప్పే సరదమ్మ ఎక్కడికి ఆహా తెలియజెప్పే సరదమ్మ ఎక్కడికి తెలియజెప్పే సరదమ్మ ఎక్కడికి జై జై లక్ష్మణ మోహన రంగ హరి హరిల రంగ హరి భద్రాచల వాస హరి వైకుంఠ వాస హరి జై లక్ష్మణ గోవింద గోవింద ఆకారమున గోవింద గోవింద హరేశ్వర్త గోవింద గోవింద పాదమేకుత గోవింద గోవింద గణపతి పాదమేకుత గోవింద గోవింద హరిమేష్టికి జై కమలిష్టికి జై గురు ప్రసాద్ గారికి జై గురు ప్రసాద్ గారికి జై హలో 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 అయ్యా చలో వీరభూషణే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా అయ్యో చలో వీరభూషణే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా దశరథ పుత్రులమయ్యా అయ్యో రామయ్యా దశరథ పుత్రులమయ్యా అయ్యో రామయ్యా తండ్రి ఆనాటి వరకు అడవులకు ఎల్లెతివయ్యా తండ్రి ఆనాటి
అడవలకు ఎల్లెతివయ్యా అయోధ్యలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా చేతన బాటి ఎక్కడా బల బల విరచే శివధనుస చేతన బాటి ఎక్కడా బల బల విరచే చెరుల సీతమ్మ తల్లిని కళ్యాణ మాడితవయ్యా చెరుల సీతమ్మ తల్లిని కళ్యాణ మాడితవయ్యా అయోధ్యలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా శ్రీరామచంద్ర అన్నదే నమ్మన స్మరయేస్తూ నే భజన చేసదమయ్యా నేను నమ్మిన భక్తులమయ్యా కరుణతో కాపాడయ్యా నేను నమ్మిన భక్తులమయ్యా కరుణతో కాపాడయ్యా అయోధ్యలో విరబోసనే కదా ఆనాటి రామ కదా నే మరువలేను కదా నే మరువలేను కదా నే మరువలేను కదా హార్మ ఇష్టకై తబల ఇష్టకై ఏం చేస్తాడు ఆడ గంగిలో మరి ఉండేది గంగమ్మగా సమయ లేకంటే ఏందో బాగుండేది అనుకుంటే ఏమిరా పోలారం మెత్తాం అనుకుంటే ఏందో ఉండు ఉండు అనుకుంటా ఉంటావు ఏందో ఆటికి పోతావు ఆయమకి తిప్పొస్తావు అటా నీకడే ఉన్నీలే 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 పక్కన పూలు ఎత్తేస్తాడు మొన్న కాలికి ముక్కరేమో ఎవరన్నా ఆహా నారాయణ 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 భగవా నారాయణ నారాయణ నన్ను అవురా చెరువుండే చేపల జల్లలు చెక్కల మొదలట్లయ్యంగా శరీరం నుండే పొంగన అదిలే పోయి నిలబెడతారమ్మనగా తలముండే ఈపున పెండ్లు గిజిగిజి మన కొట్లాడంగా సూర్లో నుండే ఇరువన్లు చేసి అందరూ చెప్తారా సచ్చిన్నాయండ్లు వస్తున్నారు ఇంకా ఆ మధ్యలో కూర్చోండి కేఎం సెడిప్ చేసినారేమాడా ఉన్నీలే నారాయణ 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 పులిస్తా ఏ కొన్నా మర్యా పడిందంటే కాయలపల్లి క్రాస్లో పడతావు నారాయణ నారాయణ
ఎవరు కోతి నారాయణ నారాయణ ఎట్లా పడిందంటే నడుంపల్లి క్రాస్లో పడతావు. ఏమి రే ఏంది నారాయణ అంటావు, ఆయన పులి స్టాప్ అంటావు, నారాయణ అంటావు, ఆయన పులి స్టాప్ అంటావు. ఏమే మేము నారాయణ అన్నకూడదా? నారాయణ వాని పేరు ఊరికి లోపల వద్దు నాయన, ఎలా వద్దు. వానికే నాకు పెద్ద గలాట్ అయిపోయింది. గలాట్ ఆయన పేరు వద్దు, గల్లాట్లు పడినారు. గలాట్లు పడినా వద్దు అని పేరు. నువ్వు నారాయణ ఆ. వాడే నా మేకందోడికి పిండేది. ఇంకేమి నీకు నారాయణకే? అట్లా కాదు, ఆయన కొట్లాడుకున్నాం, ఆయన పేరు వద్దు అంతే. నారాయణ అనకూడదు, అనద్దు, అన్నలేమో. నారాయణ అనద్దు అని చెప్పిన అన్నలే. నారాయణ వద్దు, వాని పేరే వద్దురా స్వామి, నీకు నమస్కారం. సరేలేమో. నారాయణ వద్దు, ఒక కేజీ ఉంచి రీడు ఉంచేదాకా నీకు బుద్ధే రాదా? యా పొద్దు వచ్చిందని. నారాయణ వద్దు. అరే మా నాయన మా నాయన ఈ ఊరు నల్లరాయి మగం. నారాయణ వద్దనేమో మా నాయన ఏంటేమే? నారాయణ గోడు మైకు నడిపోయేది కారణం మీ నాయన. నారాయణ మా నాయన 2 నాయనలు వద్దా? 2 నాయనలు అంటే అట్లా ఉంటాయి. ఏమే 2 అంటే అట్లా ఉండేది, ఇంకెట్లా? అట్లా కాదు, ఇట్లా 2 అట్లంటే బాత్రూమ్. నీ మగం రా, నీ మగం బాత్రూమ్ కో ఇట్లని ఇట్లా నల్లా ఏడబోయేది ఆడ బాత్రూమ్. నారాయణ మా నాయన ఈ పాట వద్దులే. నాయన గారి పాట. మై చాయిస్ కొల్లర్ కొల్లారు పెట్ట మాలూరు మింగ్లూరు పెట్ట. అరే కోలార్లో నేను పుడితే మాలూరుకి నేను అచ్చాయి కన్నా బహుత్ అచ్చాయి. బోడి మేక దాని ముద్ది వాడు ఏంది పొద్దుంకులు వట్ల కాదు అనుకుంటా. నువ్వు అట్లా కాదు, అట్లా కాదు అని. ఏమి రే ఏంది నువ్వు పడతానేది? కొల్లారు పెట్ట దాని తర్వాత అచ్చాయి కన్నా అప్పుడేం వచ్చాయి ఇప్పుడు గిచ్చాయి. గిచ్చద్దు ఎవరు గిచ్చోడు. మాలూరు బెంగళూరు పెట్ట దాని తర్వాత తన్నారు ఓరి తారన్ ఓ మేము పాడతాను గోయింది. దాని తర్వాత ఏదో తుమ్మ చెట్టు అది లాస్ట్ లో తుమ్మ చెట్ల బోడి మేక దాని మూతి నువ్వు నాక. ఓ రవ్వు నాకేం సస్తా, మాకేం కర్మ పట్టింది చీవుడు మూతి నాకు 13 కేజీలు పడిందంట. మనం వచ్చేళ్ళకి బోకులు ఖాళీ చేసినారు. ఆశించుకొని వచ్చి నేను అప్పుడే పోయినాడు వాసన వచ్చి ఉందేమో అనుకోండి. ఏముందంటే బోకులు ఖాళీ అయిపోయినాయి. లాస్ట్లో సెకండ్ కూడా దేవు వేసిరు అంతే. అట్లా కాదు, తుమ్మ చెట్లో బోడి మేక దానికి ఉంది పెద్ద తోక అట్లా అయిపోయినాక సీరియల్లో నేను పాడి వినిపిస్తా, నేర్చుకొని మన పాడు. తుమ్మ చెట్లో బోడి మేక దానికి ఉంది పెద్ద తోక కుసర్ర కర్రీనా కొడక. ఇట్లా రాసిండేది పాట. ఎవరి పాట రాసింది? నేను రాసుకోండి సొంతం. ఏం వై సరేమ్మా. అరే లల్ల ఎనమరెడ్డి గారిపల్లి గ్రామస్తులకు ఎర్రమరెడ్డి గారి పల్లి కాదు ఇది, బత్తలాపురం. వీడు వచ్చినాడు మెట్టేట్లు పట్టించున్నా. మరి అదేవిధంగా మధ్యనాయనపల్లి గ్రామస్తులకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు అబ్బా 2-3 తక్కువ వచ్చేస్తారు వాళ్ళు. సీరియల్ చూస్తుంటారులే. మరి చిన్నలకు పెద్దలకు అవ్వగారికి తాతగారికి కుసోండోళ్ళకు నిలబడి కొండోళ్ళకు షాబీనాలకు పోక్సింగ్ లైట్లకు కుక్కలకు కోళ్ళకు ఎలకలకు పందులకు ఎన్నిపోతులకు దున్నపోతులకు కపలకలకు చీటీగులకు ఈగులకు అందరికి కలిసి ఒకటేసారి పెడతాండం. హృదయపూర్వక నమస్కారములండి. మరి నేటి దినమన మన గ్రామమందున విర్లోకం వదిలి పరలోకము చేరుకున్న వంటి కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు స్వర్గస్థులైన వంటి నాగమంజలమ్మ వారి ఆత్మశాంతి కొరకై వారి కొడుకులు కోడాన్లు హల్లుళ్ళు ఆడబిడ్లు బన్మితిల్లరు కలిసి అన్నదానములతో హరినామ సంకీర్తనలతో మహాపతివర్త శాస్త్రలచ్చినమ్మ నాటకం ఏర్పరిచారండి. మా యొక్క హార్మోనిస్ట్ కానీ తప్పులిస్ట్ కానీ నోటి పలుకలు కానీ కలిగెదురుని తప్పులు వచ్చిన మీ కన్నపిల్లల సెమిస్టర్ మమ్మల్ని కూడా సెమిస్టర్లు కోరుకుంటూ మరి నాగమంజలమ్మ ఆత్మశాంతి కొరకై అందరూ ఒకసారి గోవింద నష్టం చేయని మరి కోరుకుంటున్నాను. జై లక్ష్మీరమణ గోవిందో, రాధికారమణ గోవిందో, నాగమంజలమ్మ వారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. గోవిందులు పెట్టుకోండి, బాగా తినేసి అవి చూసుకోండి ఒకసారి గోవిందో.
ఏమెంత ఎంత ఉంటాయి గోయిందులు పట్టినారు, వాళ్ళకేం మటన్ తిన్నారు, అరుస్తారు గో అని. నువ్వే కదా అందరికీ పెట్టమనిందా? ఓ మొక్క కూడా వెళ్ళయ్యా, లేచి వచ్చేసి గమ్మున. మాట మాత్రం వచ్చారు, ఎవరు వస్తున్నారు కాబోలు? చిన్ననాగిరెడ్డి వారు. చిన్నాగిరెడ్డి. ఆహా, జయబుల చిన్నాగిరెడ్డికే. ఏ పిల్లలు జైనరా చిన్నాగిరెడ్డికే. వినాయక జ్యోతికి చెరువు వరకు కొట్టుకుంటారు ఇప్పుడు అరసండి. చిన్నాగిరెడ్డికే, చిన్నాగిరెడ్డికే, నాకే. ఈడు కొంపలు ముంచుడా లే, నాకి జయ్య గుయ్యి అంటప్ప, నాకి జయ్య. చిన్నాగిరెడ్డికే, చిన్నాగిరెడ్డికే, నాకే. నీక అల్లే బలే బలే. నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ. ఓం నమో నారాయణాయ. జీనవనని దివ్య స్వరూపము గోకులమదిలో దయగల దేవా గోకులమదిలో దయగల దేవా ఏ పరమేశ ఇటు చూసేదావు రూపమే కావా లోకేశ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. పాపతులు మది పరిగిప్పరుగా స్వామి అని పై మోహమే వైరిముని నీ పై మోహమే వైరిముని ఏ నారాయణ ఇటు చూసేదావు రూపమే కావా లోకేశ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. ఓం నమో నారాయణాయ. వీడలే ఆ స్థానములకు వడిలే చిన్నగిరెడ్డి వీడలే అవురా వడిలే చిన్నగిరెడ్డి వీడలే ఆ స్థానములకు వడిలే చిన్నగిరెడ్డి వీడలే అవురా విడలే రెడ్డియా
బాగా పులుపు సోముడికి చారువా మరి హంపురికి మనమై కోటరి గాంధులు మేడి రెండకి నీటిదారులై అవురా చనిదన మధ్య జంగులు మోయగ నారీమణులే నాట్యమాడగా ఓరి మహమ్మద్రి అవురా అప్ప రమ్మన్నాడు పోతానే మారెడ్డి రమ్మన్నాడు పోతానే అవురా రెడ్డి రమ్మన్నాడు మాయప్ప రమ్మన్నాడు అప్ప రమ్మన్నాడు పోతానే మారెడ్డి రమ్మన్నాడు పోతానే మాట మాత్రమన ఆ చర్రమ్మకు వచ్చిన వారు ఎవరు కబోలు? ఆహా, ఇతనే కబోలు చిన్నాగిరెడ్డి వారు. ఏమి అందమో ఏమి తేజస్సు. చిన్నాగిరెడ్డి చూడగా చింతమాండలో గుడ్లకు ఉన్నట్టుండ. ఆహా, రెడ్డి వారికి ప్రమాణం చేసిన జన్మ ధన్యమ కబోలు కాక. ఆహా, ఏమయ్యా గణనాథ వెంతట పిల్ల సీనా పలుకవయ మమ్ము ఎంతట తల్ల సీనా పలుకవయ. పార్వతి తన్నయుడ రావయ్యా మా ప్రార్థనలను పోవయ్యా. అందరిలోనా స్వామి ముందుగా నిల్ని తల చదురా ఏమయ్యా గణనాథా వెంతట పిల్ల సీన పలుకవయ్యా మమ్ము ఎంతట తల్ల సీన పలు. ఎల్లక వాహనం ఎక్కిన దేవా వేడేడులోగా లేలిన దేవా యనమలపల్లి పురమున వెలసిన ప్రసాదు గారి మరలినవా ఏమయ్యా కన్ననాథ వెంతట పిల్లసిన పలుకవయ మమ్ము ఎంతట తల్లసిన పలుకవయ. బొండలయ్యా బొండాలు చిన్నాగిరెడ్డికి బొండాలు. ఎవరికి బాండాలా? మురకాయల కోట్ల 30 రూపాయలు తీసుకుని బాగా బోండాలు కాదు మహామంత్రి. ఈ యొక్క రెడ్డి వారు వస్తున్నారనగా పద్ధతిగా నమస్కారం చేయవలను రా. ఇట్లా దండాలా పద్ధతిగా నమస్కారం చేయి. సరేపా. పొల్లంట్లయ్యా పొల్లంట్లో చిన్న. ఎవరికి పొల్లంట్ల? 10కి 4. పొల్లంట్ల బండలు ఎవరికి కావాల? నీళ్లు కూడా ఇస్తారు ఫిల్టర్ నీళ్ళు. అయ్యా మాకు తెలిసిన పొల్లంట్లు అంటే అవుకడ కదా మహామంత్రి. పొల్లంట్ల బండలు కాదురా కా ఓకా కో ఆ ఫోన్ పట్టుకోమేకా కో కో ఐకి తిరిగి చూడదులా చెప్పినారా. ఆయనకి అన్నకు కూడా చూడదు స్వామి. ఏళ్ళమ్మా మటన్ తినంతలా పోయేది అలా మహామంత్రి. మటన్ ఏం తినకపోతే ఏమైతావురా? పద్ధతిగా నమస్కారం చేయలే. 10 నుంచి అన్నం తిని మటన్ పెడతారు. అయ్యా అందుకే దండలయ్యా దండాలు నాగిరెడ్డికి దండాలు. దండాలు నాగిరెడ్డికి దండాలు. నాగిరెడ్డికి ఆ రెడ్డి గారికి బాబా
నిన్ను నూరేళ్ళ చల్లగా వర్తిలమురా. ఏమన్న కొడుకు చెప్పింది నీకు ఏమంటే చలికాయలు మెలిపి ఎండకాలం చలికి ఉడుకు సస్తంటే చల్లగా నీకు ఉడుకు కాదు చల్లగా వర్తిలమంటున్నా. నిన్ను నూరేళ్ళ పిల్లా బొమ్మలతో చల్లగా వర్తిలమంటున్నా. అవును మహామంత్రి రెడ్డివారు నేను ఈ సభము కలిగి చేరవచ్చాను కావున నా యొక్క పల్లె పట్టుకులు గోత నామదేవుడు తెలుసు ఉన్నదా? ఏమని పల్లె పట్టిన కులగోత్తరం నామదేమో తెలుపుదేవా? అలాగే తెలుపుతున్న చక్కగా ఆలకిచ్చి వినుమరా. ఆహా పరమటొక్కారా దేశమున్నది ఆ పోలగున్నా గల పోలగుండా మరి పోలన చేసే చిరునాగి అమర చిన్నగి రెడ్డి భార్య గలను శీలమగొండ అవర సకల సకల సంతోషము పోలన ಅವರ ಬಾಲಗುಂಡ ಬರಿಯ ಭಾರತ ದೇಶ ಚಿನ್ನಾಗಿ రెడ్డి ಅವರ ಮಹಾಮಂತ್ರಿ విన్నావేమిరా? తింటిమే. ఏంది నువ్వు తినిండేదా? ఎవరు విన్న తింటారంటే ఆడబెట్టి రాబ గొంతులో తింటిమే. తినిండే కదా నేను అడుగుతానేది. అంతా తినేసి 2 డబ్బరాలకు మిగిలిచ్చినారు తెల్లన్నమా. అయ్యయ్యా విన్నావా అని అడిగినా. ఇన్నాంలే. ఏం విన్నావు? నువ్వు చెప్పలా? నేనేం చెప్పినా? ఇన్నాలే. ఏం విన్నావు చెప్పరా? నువ్వు చెప్పలేదా? ఏమి నీకు మహామంత్రి? మాది పరమటక దేశం. సరే చెన్నగారుసరా రాణి జనాలు ఏం చెన్నూరు ఏం మధ్యనపల్లె వస్తారు అంతా కట్టుతారు. సుమారు 500 ఇండ్లు ఉన్నాయి. 40 మంది కూడా వచ్చిందిలేడా మహామంత్రి. అయ్యయ్యా పట్ట ఖాళీగా ఉంది. రాణి ఉండు. చిన్నగా మాట్లాడరా, చిన్నగా మైకులు వినపడతాయిలే. అయినా మహామంత్రి గట్టిగా అరిసి తీసుకో దుడ్డు పద్దన్నే. ఓరి మహామంత్రి నీకేం రాగమా చెప్తా అంటే అదే పనికి మళ్ళా. మహామంత్రి ఇంకా మాట్లాడద్దా? చిన్న గంట ఒక రకంగా వదిలి వాయి. మహామంత్రి ఆ బాక్స్ తన పక్క రమ్మన్నా. ఆ బాక్స్ కాడ ఇక్కడ వచ్చాయి నిన్న మా మూతి కొట్ట పెట్టుకోండి అమ్మా. మా అమ్మ షామార్ కాకుండా ఇక్కడ వెళ్ళిరా అక్కడ కూర్చొని చౌందా అనేది అట్లా ముందరక అమ్మ చూడరా గొంతులేకి పోతే ఇక్కడ చాయండి ముందరకా. చెప్పు మీ అమ్మకి రామని చెప్పు. నువ్వు చెప్పు. మహామంత్రి మాది పరమటక దేశం. అంటే పాల్గొండ పరిపాలన చేసి చిన్నాగిరెడ్డిరా. నువ్వు చిన్నాగిరెడ్డిని కానీ పుట్టకోసి ఊరిన కానీ చిన్న కొట్టుకో. ఏం పోయి ముక్కులు లేక దొరుకుతుంది బట్టనే రెడ్డి వారు పోర్చుపడగా ఎప్పుడు ఇలాగనే ఉంటుంది. బాగా కొట్టుకుంటావు నువ్వా? ఏమిలాంటి శాతరన్న కొడుకులే మేమన్నా. మీరా? మాకు బాగా అలవాటురా. బాగా కొట్టుకుంటావా? ఇంకేమి రోజుకి ఎన్నిసార్లు? ఏమో దిక్కు తెలీదు. ఎన్నిసార్లు కొట్టుకుంటారు వాయి? దిక్కు తెలియకుండా మాకు బాగా అలవాటు రెడ్డి వారం కదా. అందుకన్నా పోగులు గొర్రెలు లేకపోయేదే. గొర్రెలు తగ్గి ఎందుకు కొట్టుకునేదే? అక్కడ బాగా కొట్టుకోవచ్చండి. మేమంతా ఇండ్లలోనే 7 దాలు మేడ అవురా పెళ్ళాము వాళ్ళు పక్కనే ఉంటారు. ఉన్నీలే అంటే ఉన్ని అంటే ఏమి నీకు అర్థం? ఎట్లా కొట్టుకునేది అనుకుంటానవరా? ఎట్లా ఇలా కొట్టేది అట్లే కొట్టుకుంటాడు. అవును కదా. ఏడు జారి ఆపక పడింది అనుకో నాగమంజి లెక్క కంటే ముందుగా నేను ఏం పని మాకు అక్కడంతా మళ్ళీ నీకు జైల్లో మాకు బాగా అలవాట్లే. నీకు 60 కేజీలు పొట్టేలు కొట్టేదే. అయ్యా నీకు అక్కడ పెట్టిండే జరిపోయిండ్రా. కడుపు కాలి బోకులు ఉన్నాము కడిగేసి వచ్చేదే. మహామంత్రి ఇప్పుడు అతను కాక చిన్నాగిరెడ్డి భార్య గలదు. చిన్ననాగిరెడ్డి భార్య గలదు. అబ్బా నా భార్య అని సినిమకొండ మదేవిరా. పాపం చచ్చిపోయినంటే ఎవరు చచ్చిపోయేదే? మీ అవ్వ పాపలమ్మ. మా అవ్వ చచ్చిపోయి సంవత్సరం అయ్యా. కొడక కదిరిపన్నం చేస్తాండరా? మహామంత్రి మా కొండమ్మ లంగా మర్చిపోయి వచ్చిందంటే ఎవరన్నా ఒకటి తెచ్చిండి కా నిజంగానే. అయినా మహామంత్రి చెప్పరా చెప్పుపా. ఇప్పుడు నువ్వు కాక నాకు కలిగిన ధన దానములు సిరి సంపదలు తెలుసుకున్నదా? ఏమిని ధన ధాన్య సిరి సంపదలు ఎటువంటి గొప్ప అలాగే ఆలోచించే వినమురా. అక్కిన ధనమే తొక్కిన ధనమే పోలుకున్నాడు.
ఏం బాగా తించేసి రాగమా లే పడ ఏలటానికి ఉండలేవు నువ్వు కచేపులో ఏలటానికి పాడు నాయనా సీమావు ఎగపోసిన ఇట్లా ఎగపోస్తాడు ఎవరు సీమావా నేను మహామంత్రి ఏడున్నావురా ఏడే మధ్యనైన పల్ల బయ్యన్నంత సన్నగా ఉండరు స్వామి చంద్రన్న తమ్ముడా మహామంత్రి కథలు ఏడన్నామని అడిగిండేది మర్చిపోయి చేసి నీకు తెలిసిన లేదోనే నాకేం తెలుసు ఏడా వెళ్ళటానికి నాకు తెలిసిలే నీ మగం తెలిసి బక్క బల్ల పడిపోయి తెచ్చి తెలిసిలే మహామంత్రి తెలుగు నాలుగు ఇచ్చి వినము అరే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొన్నాను అవర వేలడానికి రాజు ఉన్నది వరి సవారు చేసే గుర్రాలున్నాయి పాల్గొన్నాను అటు కూర్చొని కూర్చీలు వెలమూరా రెడ్డి వారికి అయిన మహామంత్రి అటు ఎక్కిన ధనమే తొక్కిన ధనము ఎక్కడానికి ఏనుగులు సవ్వారు చేసే గుర్రములు వండడానికి పానుపులు కూర్చోడానికి కుర్చీలు రామలక్ష్మణ ఖంజములు వర్జమైన ఉర్యములు అబ్బా నేలొక వేదిక ఆభరణ పూసములు ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతి గచ్చిపడ చిన్నాగిరెడ్డి అనే పేరు పొందున్నాను రా బాగా చంపాచిన అవును కదా వేలట్టానికి రాజ్యము ఇక్కడ బంగారు తగుట్లు ధనము ధాన్యము వజ్ర వైడూర్య నేళ్లకు గోమేదిక ఆవరణ భూషములు అన్ని ఉన్నాయి అన్ని గలవి ఎక్కువ రెడ్డి వారికి ఇన్నెన్నుకొని మేమ్మలు టమాటా చెట్ల పుర్రెలు కట్టిన వేదే జర్రక్కన మాకేం జరకలే ఏం మేమ్మ చెప్పి తెచ్చింది ఏమని మధ్యాహ్నం వరకు అయితే 350 సాయంత్రం 500 ఆటే బాడి వాళ్ళదే అంటే వాళ్ళదే లే మాకేం రత కర్మ లేకుంటే మీ అమ్మకు ఒక సగ్గుడ్డు తెచ్చకూడదా మా అమ్మకు సగ్గుడ్డాలరా నిన్న మా ఇంటికాడికి వచ్చింది పాస్ పసురు మెట్తో కొట్టేద్దాం అనుకుంటే నా పెన్లామనే పోయింది నైట్ ఇచ్చింది మీ అమ్మక కడుపు కలిసి పింఛు వేసుకోమాతాను మా కూలోళ్ళు టమాటా చెట్లకి పోతా అంటే మైమ 90ల కోసం వచ్చింటుంది 90ల కోసమా ఓరా మధ్య పల్లె ఎంత 90 60 రూపాయలు అంట మాకు తెలిసిన అప్పుడే దల్లాడేసినవా అట్లే పెట్టా మహామంత్రి మాకు తెలిసిన అట్లా మనగా ఎందుకు నీ బతుకు మైమని తెలిసినవరా నా బతుక్కు అవును ఏడా పైన 7 దాలమెడలో మా తల్లి వారు కొలువు తీరు ఉంటారు పైన పెట్టింటావులే ఏంపా మొన్న 1వ తేదీ 4000 పింఛన్ వచ్చింది కదా 3 రోజులు మురిపానికి పోయి అప్పుడే 3000 తినేను అప్పులు ఎక్కువ అయిపోయినాయి అప్పులా మాకేమరంత కర్మ మాకేమంత కర్మ ఏమో సస్తా అంటే ఏళ్ళు ముద్ర దానికి సచివాలయం ఇంకడికి పరిగెత్తావు భీములో దుద్దమ్మంటావు వ్యాధులు నీకు దుద్దంటావు ఇసుకలో దుద్దమ్మంటావు నీ చావు నీకు తెలిసి 1వ తేదీ వస్తే దుద్ది ఏలే నాశనం అయిపోయింది అయ్యా మహామంత్రి కడుపు కాలిపోయి పాపం జెండు పంపు పూసుకునింది మాయమ్మ కదవే పింఛన్ వచ్చేదే పక్కన పాపం వీళ్ళ నమ్మకం వస్తుంది పింఛని పాపం వాళ్ళ అమ్మ చచ్చిపోయి 3 నెలలు అయ్యా మురకాయల కోట్లో 100 రూపాయలు ఆ పోలారం తీసుకోబోతువా పాపం మీ అమ్మ ఎప్పుడంటున్నా రేపా ఇట్లే బాలు రావుల పెళ్ళికే వాళ్ళ అమ్మ చచ్చిపోతుందంట రేపా మా ఆయన్ని చెప్పింది నాకు అంటే రేపు పోయి మగం చూద్దాము అని మళ్ళా 100 రూపాయలు ఖర్చు పెట్టాల ఏం నీకు ఆ పోలారం కవర్ లేక అయినట్ల మళ్ళా 100 ఏళ్ళ మహామంత్రి ఇప్పుడు అది కాక ఇక్కడ 4 ఇచ్చి వినమురా సరే 33 గ్రామములకు 66 గ్రామములకు హక్కుదారుడే మరి బాలగుండా మరి బాలన చేసే చిన్నాగిరి ఆయన మహామంత్రి 33 గ్రామాలకు ఇప్పుడు చూపిరెడ్డి 33 గ్రామాలకు మున్సూపిరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడు 66 గ్రామాలకు హక్కుదారుడు ఈ యొక్క పాల్గొండ మరి బాలదేశ నాగిరెడ్డి అనే పేరు పొందున్నాను రా 33 గ్రామాలకు మున్సూపిరెడ్డి శభాష్ 66 గ్రామాలకు హక్కుదారుడు ఈ యొక్క హక్కుదారుడు ఏ కొరంత లేకుండా పాల్గొండ పరిపాలన చేస్తున్న చిన్నాగిరెడ్డి అవును కనుక మన్నేళ్ళ బొరకాయలు కొట్ట సంతలు అనపకాయలు అమ్ముతంటివే నేను పోయి అనపకాయలు అమ్ముకుంటానా కేజీ 40 రాండి కొనండక్క అట్లా నల్లా మాకు తెలిసినే బాయ్ ఏమో నువ్వే నాకేం రాత కర్రమ్మా
మేము పోయి అనపకాయలు అమ్ముకుంటాం బురకాలు కూడా సంతలో 100 రూపాయలకి 3 కేజీలు అన్నీ 4 కేజీలు మన్నారమా ఓరి మహామంత్రి మూట 1500లా 1000 రూపాయలు నాయన మహామంత్రి ఒట్టికాయలు ఎంత కేజీ 20 రూపాయలు తూకం బాగా వస్తాయా మాకు తెలుసు తోకాలు మీ అమ్మ వచ్చింది కుసోమన్ను మా కూర్చో పిలిచా మా పెద్దమ్మ కాదేమిరే అమ్మ అట్లే కదా ఉండేది అమ్మ ఇంకా నీళ్ళ డ్రమ్ ఉన్నట్టుంది మహామంత్రి ఆ. ఇప్పుడు అది నువ్వు కాక కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిసి ఉన్నదా ఏమి నీ సంతాన సౌభాగ్యము తెలుపప్ప అడిగిన తెలుపు ఆలోచించి వినమురా 6 మంది కొడుకు ఒరి 6 మంది కూడా అన్న సంపాద నాకే కలిగిన 300 మంది జీవితాలు పాల్గొన్నారు మరి 16 మంది పాల్గొన్నారు నా పైట్ సీర కింద కుదులునా నీ అంత ఉంది నప్ప నీకు నెక్కరా బా నువ్వు వచ్చిర్రా ఇప్పట్లో వచ్చింది మహామంత్రి నువ్వేమన్నా భయపడతావేమో మహామంత్రి 6 మంది కొడుకుల సంపద మాట్లాడే మూగేం ఏంటి మాట్లాడలేదు అక్కడ జీ జైరా నాయన మహామంత్రి పా ఏంపా ఏమే డే చూడు ఏం కొట్టామరే 6 మంది కుమారులు 6 మంది కొడుకు ఎవరికే నాకురా బా మళ్ళీ నీళ్ళు పోసుకునేట్టుండవా నీళ్ళు పోసుకుంటేది కొత్త కోట్ల వెంకటరమణ రెడ్డి దగ్గర స్కానింగ్ తీపిచ్చి 5 కుక్క పిల్లలు ఉంటాయి నీళ్ళు పోసుకోండి ఏందిరా ఏం ఊదుకో అంటే మహామంత్రి తొనకలేమో తొనకలు కాదురా రెడ్డి వారిగా జల్సాగా దర్బారుగా టీవీగా ఎప్పుడు ఇలాగనే ఉంటారులే 6 మంది కోడాన్లు మాకు 6 మంది కోడాన్లు రా అందరికి దినాలు అయిపోయిండయా ఏం తినాలో పెళ్లి తినాలు అయిపోయినాయిలే 300 మంది జీతగాళ్ళు ఎవరికే మాకు మా యొక్క పాల్గొండ 300 మంది పనిచేస్తారు మా యొక్క నగిరిలో మీకు అవునురా 300 మంది పనిచేసే వాళ్ళే 300 మంది 16 మంది పాలిగాపులు పాలపిండి వాళ్ళు 16 మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారా అవును ఇంకా సాయంత్రం ఫోన్ చేసి డ్రామాకి వస్తాను అడుక్కుంటివే నేను అడుక్కుంటే డ్రామాకి వస్తాను నేనే ముందుగానే బండి ఎత్తుకొచ్చి మరోలో కూర్చోంటివే నువ్వు కదా ఫోన్ చేసింది ఆడున్నావు నేనే నువ్వు అడుక్కుంటేనే వచ్చింది మహామంత్రి అటు పోక నాటి కులములు నా పోతరెట్లుగా ఇప్పుడు మేలు అయిపోయిందా ఏంది మీ నాయనకి ఒట్టకాలు ఆపరేషన్ ఒట్టకాయలు కదా నేను ఒట్టికాలు ఇప్పుడు మేలేనా ఆయన మహామంత్రి అటు పోక నాటి కులములు నా పోతరెట్లుగా ఒక్క నాట్యం కులముల పుట్టిన పోతరెట్లుగా ఎల్ల వెళ్ళిన గోవింద నారాయణమంటూ ఎల్ల వెలుపు గోవింద నారాయణమంటూ ఆ యొక్క హరిల సరి కాపురం రా మేము అవును దేవా నాయన మహామంత్రి రెడ్డి వారు ఇప్పుడు అతను కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా పల్లెగుండ పరి పట్టణ మన ప్రజలంతా కోజీమనున్నారే మీరా ఎవరిద్దగా దేవా సుఖమామన రాజా మిల్ల అవురవురా మంత్రి సుఖమామన రాజా మిల్ల అవురా సుఖముగనందురా చాలా పర్వాలేదు బాండ్లే మన నాగమంజి లెక్క కట్లేసి నింది నేనే చచ్చిపోయినానేమిరా ఎట్లుండవు జనాలు కలిజుడు నగు ఏ ఊర్లో ఏనుములు ఎట్లా అరిసేది రేటు వారిని మెచ్చి పొలాల మీదలా కాదు బాగుండవులే తీరన్నా బాగుండవు మా అమ్మ బాగుండవులే తీవాయ్ ఉన్నీలే తీరా తీసే తీసిన మెడకి ఉన్నీలే తీరనువా ఇప్పుడు ఏం తీరనువా ఏం ఎప్పుడు వాయినే కదా తీసి మెడకే నోటేటి మెడ జవుల్లో 3 రోజులు రాకూడదు ఇక్కడ అరే చిటపట్ట చిన్న పుల్లు పడ్డతో ఉంటే చలికాడే సరసన్నమలంటే చిట్టపట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంది పల్లెనియా హాయి ఎంతో
వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే ఆహా కన్నులకు ఎదురై కన్నబడుతుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కన్నులకు ఎదురై కన్నబడుతుంటే జగతిన ఉన్నది మన ఇద్దరమై అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ మహామంత్రి అయ్యా ఎక్కడ పోతానదే నీకు చెప్పిన కడ్డీలు వచ్చిపోయినాడా రా లోపల రా మర్యాదగా రా మర్యాదగా రా ఓయ్ ఏం నువ్వు చేసిండే పని అబ్బా అంతలా పెట్టేమంటే నీకు నువ్వు పసిబిడ్డ రా లోపల రా మర్యాదగా రా అన్యా నిన్న లేక మొన్న నెర్రదిన్యా ఏమన్నారా ఏమన్నారా వాయ్ ఒట్టేసుకోమంట ఒట్టెక్కడమని చెప్పరా చిన్న నగిరెడ్డి వానకట్టెకు నువ్వు రాలే పోతే పని లెక్కర్రా ఓరి మహామంత్రి ఓరా ఏమిరా నేను భయపడిపోయినా ఏడ భయపడతలే ఓరి మహామంత్రి ఇంకా ఏమిరా అయినా భయమే ఇంతకుముందు అట్లున్నావు అట్లా ఉండు కొంచెం కూడా దా భయం ఆడవద్దులే ఎట్లయినా ఉండు నా ఇష్టమా ఆరా తగ్గేది ఓరి మహామంత్రి చెప్పరు నా కొడక మళ్ళా ఎవరు మేమా ఏంపా తెలియదు నీకు తెలియదేవరా ఏమని కూడా ఏమని కూడా నిండేదే నీది పొరపాటేలే ఎట్లా భయం వద్దునేటివే భయం వద్దు ఉండు 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 మామూలు లెక్క తిరుపన్నాం నెల కదా చెప్పరా నా కొడకాని వాడు మళ్ళా ఏమిరా అట్లా అన్నాడు ఉంటాడు చెప్పు వాడికి చెప్పు సరే ఏయ్ బాగుండన్నా బాగుండన్నా ఏమి ఈ నెడమల కనపడలేదే ఎక్కడ బల ఇంటికానే ఉండు అందుకని ఇప్పుడు ఎక్కడ పోతాడు నువ్వా ఎక్కడ బల గొద్దు మూసుకున్నాడు గుసోపో న్యాయానికి వచ్చినాడు పాపం అప్ప చస్తా అంటే మేము భయమే వద్దంట కొంచెం ఒంట్లో భయం అని పెట్టుకొని మాట్లాడు భయం అని పెట్టుకో ఈ మొగుడు వచ్చి మెట్టితో కొట్టనే భయం అని పెట్టుకుంటే కొట్టరమే భయం అంటే భయం కాదు బాయ్ ఒంట్లో భయం అంటున్నా ఉన్నదిలే ఈ యొక్క రెడ్డి వారు వస్తున్నారంటే గజ 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 వణకలరా 14 గంటలకు చెప్పు ఆడ ఆర్చి ఆడ ఆపకపోతే డ్రమ్ములో నీళ్లు పెట్టినారు సన్నీళ్ళు ఉంటే ఒక బింది పోసుకొని సలికే నీకు వణకమంటానేదా ఇట్లా సలి కాదులే రెడ్డి వారు వస్తున్నారనగా ఈ యొక్క రెడ్డి వారు మగం చూస్తే భయపడిపోవాలా నీ మగం చూస్తాను అవునురా ఏది నీ మగమా నన్ను భయపడమని నువ్వు భయపడి తెస్తాడు నీకు భయపడి మా ఇద్దరు బెదిరించమంటున్నా ఏం దిక్కు తెలుస్తాడు ఆయన మహామంత్రి ఇప్పుడు అతను కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా పల్లెగొండ పట్టణం మన ప్రజలంతా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూతరు గురుమ వారు అందరు సుఖజీవన ఉన్నారేమిరా అలాగే నీకు కనుకొని వస్తుందేవా అడిగి విసారించము అరే సుఖమేమన రాజా మెల్ల మామి నాగిరెడ్డి సుఖము మన పాల్గొండ సుఖలకు మందురు సకల జనములు వకిల నాదులు సంతోషమతో సుఖమేమన రాజా మెల్ల అప్పారెడ్డి వారు అవును మహామంత్రి తమరి ఒక దయాభిక్షమ చేతన
ప్రజలు ఎల్లరూ సుఖ శాంతములతో వర్ధిల్తున్నారు దేవా. నా యొక్క పాల్గొన్న ప్రజలంతా సుఖోజమైన ఉండగా మరి ఎల్లరూ క్షేమంగానే ఉండగా నేను కొత్తగా ఇచ్చిన కొలువు సింహాసనం కొత్తగా కట్టించిన కొలువ సింహాసనం కస్తూరి గంధములతో కస్తూరి గంధములతో నీలకు వేదములతో ఆ బహు శృంగారంగా అలంకరించినావా. అలాగనే అలంకరించదనప్ప. మహామంత్రి ఈ క్షణమైన కొలువు సావుడికైనా బయలుదేరవలనురా. తమరి అగ్నచరముగా కొత్తగా కట్టించినాడు రా కొలువు సావుడేమో ఎవరి కొలువు సావుడికి బయలుదేరరా చిన్నాగి కొలువు సావుడి కన్నల చూసా చిన్నాగి ఎవరు నువ్వు కూర్చోండి ఆడా ఏమనుకున్నావు ప్లాస్టిక్ రేటు వరకు సింహాసనం రా. మీ అవ్వ మొగుడు మీ తాత చంపాయిచ్చినాడు. కొత్త కొట్టలు బాడీకి వేసినారంటే పద్దనే వేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఉంటే బాడి కుర్చీలు ఏడుంటే రెడ్డి వరకు సింహాసనం. అయితే ఇప్పుడేమే దానికి ముందు మీరు లాంటి వాళ్ళు ఎక్కకూడదు. మీరు మేము ఎక్కవచ్చును. మేము మేము మీరు మేము మీరు మేము మీరు మేము మీరు మేము మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు అంతే. నేను పోతే పోతే మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదురా. నీకు భలే తెలుసులే ఉండు పెద్దోళ్ళని అడుగుతా. పెద్దనైనా ఓ పెద్దనైనా ఇక్కడ పెద్దనైనా రా బాగా దున్నపోతున్నట్టున్నావురా. దేవుడు దేవుడు నిట్టున్నావురా. దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే కొట్ర కొండ మర్రి కొట్టు చాలు. నేనే నీ సంగీతానికి మేము బాగాలేమలే. మండవా బాగుండపలా మండవ పెద్దపా బాగుండ. అమ్మ నేను చచ్చిపోయారంటే అమ్మాయి వచ్చిపోయారని చెప్పు. వచ్చిపోయారంటే వచ్చిపోయినారు కదిరికి పోయిరా కదిరిపోయినారు. మండు కదా బాగున్నాను. ఏం మళ్ళీ బాగా పెద్ద మనిషి నిట్టున్నావు. ఏమో చెప్పు. పంచాయతీ జిల్లా ఏమో చెప్పురా చేస్తానా. పైన చిన్నాగిరెడ్డి ఎప్ప మధ్య ఉన్నాలే. చెరువు మగమా అప్ప అప్ప చెప్పినాడు మన్నము దీనిపైన మనం మీ అక్కని గుద్దకూడదండి. ఎందురా అట్లా చేయకూడదండి. అయిపో చెప్పింది దానిపైకి మనం ఎక్కకూడదు. అయిపో కూర్చోవచ్చు. ఎలా వాళ్ళు రెడ్డారు కదా మనమా తక్కువ వాళ్ళు మనం ఎక్కకూడదు. పొట్టు కోసి పండుగ ఉంది నా పక్కన కూర్చొని రసంలో ఇంత దిన్నా అదే నాకు తెలుసు. నన్ను బాగా నేసాక నన్ను ఊరంటే పండుగ ఉంది ఎవరైనా చూస్తారు చేతిలే కొడిపెట్టి నోట్లోకి వేసుకుంటాను. అట్లా తింటారు వాళ్ళు ఏమో రెడ్డారు కదా. అది అడిగదామనే ఎప్పుడన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా. అది వస్తాను పిల్లలు దానికే ముందే బాగా పెద్ద మనిషి ఉన్నావు కదా మీసాలు అట్లా తిప్ప. ఏమి లేడీస్ గెటప్ వేసేది. అవునా ఇంటికి తిప్పుతాడు. సరే సరే పర్ నా కొడక. అయ్యో కొడక పెద్ద పొచ్చినే న్యాయం ఏం తింటావు నా కొడక ఈ సైజు ఊరుతాను నువ్వు. తక్కువ ఉండేదే నా పైన. ఏమి తెలుపుకున్నారా. అందుపైన మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు. కూలి చేసుకునే కూలి నా కొడుకులు మీరు ఇక్కడ రాజు మేము ఎక్కడ ఎస్కూస్ మే ఏమి ఎస్కూస్ మే ఏంపా ఆ కాల్దే కుర్జీ ఇరిపింది అనుకో మెడితో కొట్టి 300 పెరుక్కుంటారు. అవి బాడీకేసి నీటు మీ న్యాయం కదా వేసి తొక్కుతాడు నువ్వు. మొన్న ఒకటి బొరకాయలు కొట్లు ఇంచేసి నువ్వు 500 కట్టేసి మహామంత్రి నీకు ఇచ్చేదే 300. తేలరా ఇంక 300 దీనికి పోయి పద్దన్నే సీటీ కట్టలేమో. అట్లాంటివన్నీ చెప్తాంటారా నీకు. అన్నపకాయలు వేసుకురాలేమో మూట వేసుకొచ్చు. మహామంత్రి నువ్వు తెరి మీద కూర్చున్నావు కనుక లోనికి వెళ్ళి నీళ్లు తెచ్చి నీట్గా శుభ్రపరచమురా. మేము కూర్చుని దానికే. అవును ఇప్పుడు ఏమైంది. మీరు తక్కువ మీరు కూర్చుందా మేము కూర్చుందామా మీరేం మీ ఎగితే మీ అంతస్తే బాయ్. ఎందుకు అంత రాసమా ఏమంత రాసం పదా. కొలుపు శృంగారమయ్యున్నా మేము తక్కువ ఓరా మీరా మేము రెడ్డి వారము. అది అడిగితే వచ్చింది. కొలుపు మేము తక్కువ ఓరా అది అడిగితే కొలు మేము తక్కువ కొలుపు శృంగారమయ్యున్నాడు చిన్నగిరెడ్డి కొలుపు శృంగారమయ్యున్నాడు. కొలుపు గోత్ర
కాదురా ఎక్కడ నువ్వు వెతుకోబెడతానే నువ్వు కాదు కడుక్కొని రమ్మనిందే. కడుక్కొని రమ్మంటే ఇటు జనాలు ఉన్నారు, ఇంకెట్లా పోయి మధ్యన పల్లిసేరులో కడుక్కొని వచ్చేద్దామని. అది ఎత్తుకోపోతే నేను యాడ కూర్చునేది కింద పడిపోతావా? అడబడిపోయి వచ్చిన ముట్టి పగిలిపోయినా. ఇంకేమిరప్ప అవే ఏంటివి నెత్తరగడ్ల మా క్లాస్ అయినా తరగట్లా ఏం మూడు లేచి బొరుగులు పట్టి కట్టిందండి. అయ్యయ్యా మాకు లేవు రే. లేకుంటే కూర్చుని మాట చెప్పి నువ్వు ఎత్తుకుపెట్టి చెప్పి పెద్ద మనిషి కొన్ని సార్లు మళ్ళీ నోరు తెరుస్తున్నావా? మాట చెప్పినావు నువ్వా? చెప్పినావు నువ్వనే మా మందికి నన్ను నువ్వు దాన్ని కడగా వద్ద ఏం చేయద్దు కానీ ఒక బట్ట తీసుకుని నీట్గా తుడిచేయరా. నా కళ్ళ ముందర నీట్గా తుడిచేయి. ఏ బాబు కపడా లేరే లేరే చెప్పలేక మారుతూ మారినైనా తుడిచేదినా తుడిచేయి నీట్గా. ఏ కొనమరే ఏమి రే ఆడోళ్ళు చెక్కి కాస్తున్నారు ఏమే పట్టినారు ఆడుకొని బుద్ధులు ఇచ్చి పట్టిన పూలే బిరినా వేసానప్పా. మహామంత్రి ఓ మళ్ళీ పూలే మీ నాయన తెచ్చినాడు. ఇవే ఎన్ని రోజులు అని తెచ్చి వాడికి పీ తెచ్చినాయి మళ్ళీ పూలు. ఎందుకని వేడుస్తాను ఇదే ఆయుష్మా ఆయుష్మా ఊపిరి గుట్టు పట్టేసింది. మహామంత్రి ఎవరు మేము? నాగిరెడ్డి రెడ్డి వర్క్ సెంటు కొట్టరా? సెంటు కొట్టు. సెంటు సెంటు కొట్టు. సెంటే కదా సింహాసనం అంతా అత్తరు పెట్టినా మహామంత్రి ఈ సింహ ఏమో నాకుంటారా? మగం బాగుంది డిజైన్ డిజైన్. మహామంత్రి కొలుదారు పని చేస్తా బిర్రగా పట్టుకో కదలకండా. ఆహా కొలిపేసు కూర్చో ఏంది ఆ మగం అట్లా పెట్టుకొని కొలిపేస్తుందా ఏమిరా? ఇప్పుడు కాదు చెప్పింది నేనా? కొలుపు శృంగారమయ్యున్నాడు చిన్నగిరెడ్డి. కొలుపు శృంగారమయ్యున్నాడు. కొలుపు గోత్రాయ దిగు మెరున్ అయిపోయింది. దిగి బొర్రు సమ్మె మొయిలేని దిగు దిగుపా ఉండరు గమ్మున నువ్వు దిగుపా ఉండరు నువ్వా దిగి రెడ్డి బొర్రువా పో దిగు. ఎక్కడ నువ్వు చచ్చిండేదే? పైకి ఎక్కినలా నేను ఇంకా ఎక్కలేదురా. కట్ట మీదకి జ్యోతులు మార్చారంటే పోతులు రాజు నెత్తుకోమదాం అనుకుంటా. ఏమి నేనే పోతులు రాజా పెరివాయరా అమ్మా. హే ఏడంటే నువ్వు నన్ను చంపేస్తావు. వీడు అవసరంలే అడిపికిచ్చోబా. ఏడా ఆడా ఆడా అవునా? ఆడ బొక్కపడింది కదా. కూర్చో ఆడి కూర్చో కరెక్ట్గా పోయి. ఆ బొక్కలో పీ కూర్చుంటే మళ్ళీ తినేస్తావా? ఎదురా నువ్వే ఆడ పీ కూర్చోట్టివే. ఆధారం అయిపోయి వెళ్ళి వాళ్ళ మీద కింద కూర్చోపో. నాకు రాలే నాకు రాలే పోయి కూర్చోడా. మళ్ళీ నీళ్ళు ఎత్తుకొస్తా. నీళ్ళ పోయి కూర్చోబాయ్. ఆడి కూర్చో. లేరు బిర్యానీ కూర్చోమంటే ఏం కూర్చుంటావురా? పిట్ మళ్ళా కూర్చో. కూర్చోబాయ్. లే మే లేవాయ్. అయ్యా ఏమంటారు నువ్వు అనిందా? కొలుదారు పని చేస్తా చూడు.
కొలుపు సుంగారామయ్యున్నాడు చిన్నగిరెడ్డి కొలుపు నేను అందుకే బాబాయ్ చెప్పింది ఈయన తెప్పారెడ్డి హాస్పిటల్కి వేసిపోదామని ఏందో చులువు నాకు చులువు ఏళ్ళు తిరగపోతానే ఎట్లా లక్కువ కొట్టిన మంది అయ్యా సులువు ఊరికి నీకే అది రెడ్డి వారి కొలువు అంటే రెడ్డి వారి టీవీ టీవీ అయితే శాంటోరంలో మేలు నాకేం కాయలే టీవీనే 4 వరకు చూసారు 5 గంటలకు ప్యాకింగ్ ఏంది లెమన్ రైస్ వెళ్ళలేదు మహామంత్రి మహాత్మా నేను కొలువు తిన్న సమయమందున కొలువు తిన్న సమయమున నా మనమున కోరి తెలుసున్నానురా మాట మాత్రమున ఎటువంటి కోరిక తెలిచారప్ప ఇప్పుడే అంతఃపురాన్ని కరిగి అంతఃపురం మరిగి మీ అమ్మని తోడుకోనరా మా నాయన మీటితో కొడతాడా అలా నేను వచ్చింది కాక ఇప్పుడు మా అమ్మని తోడుకొద్దునా మీ అమ్మ నాకేం కావాలా మా అమ్మ నీకు అవ్వగల అదరా నీ తల్లిగా నాకు తల్లి లాంటిదే మా అమ్మ నీకమ్మ అది మా అమ్మ నీకమ్మ ఓరా మీ అమ్మ నాకు అమ్మ లాంటిదే ఎలా మా నాయన పెట్టుకోండి ఎలా నువ్వు నా బిడ్డలాంటోడు కనుక మా అమ్మ నీకమ్మ చిన్నప్పటి నుంచి నిన్నుగా చక్కినది నేను ఓ అట్లా మా అమ్మ నీకమ్మ మీ అమ్మ నాకమ్మ అది మీ నాయన నాకు నాయన లాంటోడే నీ తమ్ముడు నాకు తమ్ముడే నీ చెల్లెలు నాకు చెల్లిలే నీ పెన్లామ నాకు పెళ్ళామే వెళ్తుకోసావు ఎట్లా పోయినా పెళ్ళామ నీకు పెళ్ళామ అయ్యేదే ఆన్లైన్లో చూడాల నా పెళ్ళామ ఏం కావాలా నాకా ఏం కాదు సంబంధం లే అది అంతఃపురంలో కొలుతూ నా భార్య అందాల సుందరి అపురూప రాణి రాండి తావు ఉంది 6 నెలలు పడుకుంటారు రే మోకాలు నొప్పులే మీకు రాండి మందరు ఖాళీ రాండి సీట్లు ఫస్ట్ రాజధాని నా భార్యని తోడుకొని రా పోయిపో వీళ్ళందరికీ 40 రూపాయలు టికెట్ మీకు 20 రాండి నేను చెప్తాను ఏదో నువ్వు పిలుస్తాను ఏంద్రా పోయి తోడుకొని వాయ్ పతండి లేపా కాదా ఇప్పుడే కదా ఇప్పుడే పోయినా పో కాదా ఏమిరేమాయిపా తినేసి పోతా బాగా తిని తెచ్చిన బోగుడేమో నీకు పదా కాదా పోవాయ్ పాత పోవాయి ఇట్లా పోతున్నా ఇట్లా పోతున్నా వెళ్ళిపోయినా ఏందికి నీకు భయపడే చిన్నాగిరెడ్డి కదా పుట్టకోసి కదా ఈడ ఏడే బొరకాయలు కడకాడు పోయిపోయింది లోపల ముందు ఆ కొడుకు మనం సంతలో అనపకాయలు వేరే వాళ్ళు పెరకొచ్చేసినాడు బొరకాయలు కొట్లు 4 మూటలు దొంగగా అమ్ముకుంటాడు అందరూ 100 రూపాయలకి 3 కేజీలు ఇచ్చి మొన్న నా కొడుకు 4 కేజీలు ఇచ్చేది వాళ్ళు దొంగగా పెరకొచ్చినట్టు కదా వీళ్ళ అమ్మ ఉందిక్క ఎంతలా ఉంది ఏమో క్యాషియర్ డబ్బులు ఇంచుకునేది ఇటుకొచ్చి లోపల మాటలు చెప్పు ఏంటి ఉండరు నువ్వా బాగా కుళ్ళిపోయిన కాయలు పులుగులు పడిన కాయలు అన్నీ లోపల దోసేది పైన కాయలు అట్లా ముందర వేసుకునేది ఉంటారు నువ్వు అందరూ కేజీ 3 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటే ఎప్పుడు కేజీ 20 రాండి ఫ్రీగా వచ్చినట్టు అన్ని గోరి కట్టేస్తారు అయిపోద్దా ఏడుందో ఏమో కొండమ్మ దేవ ఆహా మహా తెల్లి కొండమ్మ ఏడే కూర్చోదా కొండమ్మ రాప వెళ్ళిస్తానుడా దాడు ఉందిలే రామ్మా రా నీ మొగుడు పిలుస్తాను రా రామ్మా అయ్యి అన్నకు చూస్తుంది రా అమ్మమ్మ కొండమ్మ రా 32 పనులు ఉన్నాయి కదరా కొండమ్మకే కొండమ్మ వెళ్ళా కొండమ్మకు పనులు ఉన్నాయి అమ్మకు పనులు లేవు దాడుందో అమ్మ కొండమ్మదేవి ఆహా చెల్లియా నీ వైపు వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా గోటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పలేమని అందరినీ ఎదురైతే సరిపో చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పలేమని అసలే ఒంటరి అడ్డుపై నిరీక్షను అదరే పాపమని చలిగాటు చేతను గోరంత గొడవ జరిగితే కొన్నంత కోపమా నన్నొదలి నీవు ఉండగలవనే జమ చెప్పవా
తానా లాలా లాలా. ఓ నీవు నా ప్రాణమని విన్నమితి నీ మాటని, నీవు నా ప్రాణమని విన్నమితి నీ పాటని, ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నామనియా, కదిలించలేవ కాస్త కూడా నీ మనస్సుని, పరదాలు దాటి ఒక్క మాట పలకరించవే తానా తానా తానా. ఓహో అమ్మా కొండమ్మదేవి, కొండమ్మ ఎక్కడ బయట మా కొండమ్మ మా ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు, జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగములో ఎవరికి ఎవరు ఎంతవరకు బంధమో. మమతే మనిషికి బందికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తరంగములో దాని కలగొట్ట ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో. దాని కట్టిన మగడు లేడని తరలించకపోయే మృత్యువాగడు, గట్టెలు గట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్లకు తిథి మంటలారవు, ఆ మంటలు ఈ గుండెను అంటక మానవు.